హాయ్ గాయ్స్, టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు. ఆల్ హోండా వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్, మైలేజ్, అలాగే పర్టికులర్ వెహికల్ని ఏ పర్పస్ చేత కొనాలనే దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. ఆల్ న్యూ 2025 వెహికల్స్ ఇవన్నీ కూడా. సో మీరు కనుక కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ గైస్ ఈ వీడియోని లైక్ చేసే చూడండి. అలాగే మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసే వీడియో చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం హోండా షైన్ 100cc వెహికల్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి 86,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా లభిస్తూ ఉంటుంది. సో దీంట్లో మైలేజ్ వచ్చేసరికి అప్ టు 70 కిలోమీటర్ల వరకు పొందొచ్చు హైవే మీద. మనం 4th గేర్లో డీసెంట్గా రైడ్ చేస్తే. అదే మనం రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేసినట్లయితే సిటీ కండిషన్లో ఈ వెహికల్ మనకి 65+ మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. అలాగే ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఒక మంచి హోండా వెహికల్ని కొనాలని చూసినట్లయితే ఆల్ న్యూ హోండా షైన్ 100cc ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో డైలీ కమ్యూట్ చేయడానికి చాలా మంచి వెహికల్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వెహికల్ హోండా లివో 110cc వెహికల్. 110ccలో ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ని కొనుగోలు చేయాలనుకుంటే ఐ థింక్ హోండా నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట హోండా లివో 110cc. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 98,000 రూపాయల నుంచి 103,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అలాగే మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 65 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది. సో మీరు డైలీ సిటీలో రైడ్ చేసుకోవడానికి, డైలీ కమ్యూట్ చేయడానికి ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్. సో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో 110ccలో వెహికల్ చూసినట్లయితే మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టైలిష్ వెహికల్గా ఈ వెహికల్ అయితే మీరు మీ లైఫ్ స్టైల్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోండా నుంచి చాలా మంది ఫేవరెట్ 125cc వెహికల్ షైన్ 125cc. ఇది ఇక్కడ నుంచి మనకి 2025లో డిజిటల్ కన్సోల్ రూపంలో, అలాగే నార్మల్ ఎనలాగ్ కన్సోల్ రూపంలో 2 వేరియంట్స్లో లభిస్తుంది. 1,13,000 రూపాయల నుంచి 1,15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇది మార్కెట్లో, ఇండియన్ 2 వీలర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు కొంచెం పికప్ను కోరుకున్నట్లయితే షైన్ 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. వారు ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. సిటీలో నడుపుకోవడానికి, హైవే మీద క్రూజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. కమ్యూటింగ్ డైలీ 40 to 50 కిలోమీటర్ల మధ్యలో తిరిగే వాళ్ళకి ఒక మంచి వెహికల్ అని చెప్పొచ్చు. సో అలాగే ఇది 60 నుంచి 65 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ ఇది మీకు బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది డీసెంట్గా నడుపుకున్నట్లయితే. నెక్స్ట్ హోండా నుంచి స్టైలిష్ 125cc వెహికల్. ఈ వెహికల్ చాలా మంది ఫేవరెట్ అని చెప్పొచ్చు. షైన్కి పూర్తి ఆపోజిట్లో ఉంటుంది. షైన్ క్లాస్ ఉంటే ఇది కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్ వెహికల్. ఎవరైతే 125cc వెహికల్లో హోండా నుంచి ఒక మంచి స్పోర్టియర్ కంప్యూటర్ను కొనుగోలు చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ హోండా SP 125cc. దీంట్లో కొత్తగా మనకి 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ తోటి తీసుకొచ్చినటువంటి వేరియంట్ 1,23,000 రూపాయల దాకా పడుతుంది. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి 1,16,000 రూపాయల సెగ్మెంట్లో మీరు కొనుగోలు చేయొచ్చు. సో దీంట్లో మైలేజ్ మీకు అప్ టు 60 నుంచి 65 కిలోమీటర్ల వరకు వస్తూ ఉంటుంది. సో ఎవరైతే కొంచెం స్పోర్టియర్గా ఆలోచిస్తూ వాళ్ళు డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు అయ్యండి ఒక 50-60 కిలోమీటర్లు డైలీ. సో మీ లైఫ్లోకి ఒక మంచి వెహికల్ని కొంచెం స్పోర్టియర్గా తెచ్చుకోవాలనుకుంటే హోండా SP 125cc ఒక డీసెంట్ పర్ఫార్మర్ అనమాట. సో ఖచ్చితంగా ఈ వెహికల్ని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ హోండా నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ హోండా యూనికార్న్ 160. ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ని, మంచి సీట్ కంఫర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అందించాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ వెహికల్ కొత్తగా 2025లో డిజిటల్ కన్సోల్ తోటి, స్ప్లిట్ LED సిస్టమ్, USB ఛార్జింగ్ పోర్ట్ తోటి తీసుకొచ్చేసారు. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఇన్ ఫ్యామిలీ. సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,50,000 రూపాయలు స్టాండర్డ్గా అయితే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా లభిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి అప్ టు 55 kmpl దాకా పొందొచ్చు. ఎవరైతే బటరీ స్మూత్ ఇంజన్ని 160ccలో ఒక ఫార్మల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా డైలీ కమ్యూట్ చేయడానికి చూస్తూ ఉంటారో వాళ్ళకి హోండా యూనికార్న్ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ హోండా నుంచి హోండా హార్నెట్ 2.0 2025 మోడల్. ఇది కూడా మనకి 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ తోటి 2025లో అప్డేట్ అయిపోయింది. సో ఎవరైతే సిటీలో నడుపుకోవడానికి ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ లెక్కలో ఒక అగ్రెసివ్ వెహికల్ని చూస్తూ ఉంటారో హోండా నుంచి ఈ వెహికల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ 1,98,000 రూపాయల నుంచి 2,03,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. 45 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకుని వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. సో ఎవరైతే లాంగ్ రైడ్స్కి, అలాగే ఎక్కువగా సిటీలో అగ్రెసివ్గా స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడాలనుకునే వాళ్ళకి హార్నెట్ బెస్ట్ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ హోండా నుంచి ఒక వర్సిటైల్ మోటార్ సైకిల్. ఇది అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఎక్కువగా ఆఫ్ రోడ్ చేయడానికి బాగుంటుంది. హోండా NX 200 కొత్తగా 2025లో నేమ్ని చేంజ్ చేశారు. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 2,17,000 రూపాయల దాకా పడుతుంది. ఇక మైలేజ్ వచ్చేసరికి 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీరు పొందొచ్చు. ఆల్మోస్ట్ మనకి హార్నెట్ అలాగే NX 200 యొక్క 2 ఇంజన్స్ సేమ్ అయితే ఉంటాయి. సో ఎవరైతే డిఫరెంట్గా రైడ్ చేయాలి సిటీకి, అలాగే ఆఫ్ రోడ్కి, హైవే మీద లాంగ్ రైడ్స్కి, డైలీ కమ్యూట్ చేయడానికి, ఆఫీస్ పర్పస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి వర్స్టైల్ మోటార్ సైకిల్గా కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ హోండా CB 350 RS. ఇది ఒక రోడ్ స్టార్.
హోండా నుంచి ఒక మంచి క్లాసిక్ రోడ్ స్టార్ని కనుక మీరు చూస్తున్నట్లయితే ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఇది మీకు 2,70,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తూ ఉంటుంది. అలాగే 35 kmpl మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కొనుగోలు చేయొచ్చు. మీరు డీసెంట్గా రైడ్ చేసినట్లయితే ఇది 35 to 40 kmpl కూడా ఇస్తుందన్నమాట. బికాస్ ఆఫ్ ఇంజన్స్ మనకు చాలా స్మూత్ ఉంటాయి. హోండా నుంచి రిఫైన్డ్ అండ్ వెరీ బటరీ స్మూత్ ఇంజన్స్ని హోండా CB350 RSలో ఈ యొక్క రోడ్ స్టార్లో మీరు కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ హోండా నుంచి ఒక వింటేజ్ క్లాసిక్ మోడల్ హోండా CB350. ఇది మీకు ఆల్మోస్ట్ 2,65,000 రూపాయల నుంచి 2,70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తూ ఉంటుంది. ఆఫర్స్తో కలుపుకొని దీన్ని బెటర్ ప్రైస్కి అంటే 2,63,000-64,000కి కొనుగోలు చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఇన్ క్లాసిక్ టచ్ ఇచ్చేటువంటి మోడల్ హోండా నుంచి. సో సిటీలో నడుపుకోవచ్చు, హైవే మీద లాంగ్ రైడ్స్కి తీసుకుని వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇది కూడా అంతే 35 to 38 kmpl మైలేజ్ని పొందే విధంగా దీన్ని రెడీ చేశారు. ఖచ్చితంగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం క్లాసిక్ టచ్ కోరుకుంటున్నట్లయితే హోండా CB350 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. నెక్స్ట్ హోండా నుంచి హోండా హైనెస్. ఎవరైతే లాంగ్ రైడ్స్ చేసేటువంటి టూరింగ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే హోండా నుంచి ఒక క్లాస్ టచ్ ఉండేటువంటి మోడల్ని చూస్తుంటే హోండా హైనెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. లో ఎండ్ టార్క్ ఉండటం వల్ల హైవే మీద చాలా మంచి లాంగ్ రైడ్ కంఫర్ట్ దొరుకుతుంది. అప్రైడ్ సీట్ పొజిషన్ తోటి కంఫర్టబుల్ హ్యాండిల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ 2,64,000 రూపాయల నుంచి 2,75,000 దాకా ఉంటుంది. సో అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఇక మైలేజ్ వచ్చేసరికి 35 నుంచి 38 kmpl మైలేజ్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం హోండా స్కూటర్స్ లైనప్ గురించే మాట్లాడుకోవాలి. అందులో మొదటిది హోండా యాక్టివా 6. ఈ వెహికల్లో మనకి స్టాండర్డ్ నుంచి డీలక్స్ వరకు హెచ్ స్మార్ట్ అని చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,04,000 రూపాయల నుంచి మొదలై 1,15,000 రూపాయల వరకు రీచ్ అవుతుంది. ఫీచర్స్ని మీరు ఉపయోగించుకునే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బాగా ఉపయోగపడేటువంటి మోడల్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఇక 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. సిటీలో ఈజీగా యూస్ చేసుకోవడం కోసం డే టు డే లైఫ్లో కంఫర్టబుల్గా ఉండే విషయమై లేడీస్ జెంట్స్ దీన్ని ఖచ్చితంగా కమ్యూట్ చేసే విషయమై కొనుగోలు చేయొచ్చు. స్టాండర్డ్ అలాగే 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ ఇలా చాలా వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చిన వేరియంట్ ఏందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోండా యాక్టివా 6లో. నెక్స్ట్ హోండా నుంచి హోండా యాక్టివా 125cc వెహికల్. సో ఇందాక మనం 6C గురించి మాట్లాడుకున్నాం కదా యాక్టివా. ఇప్పుడు యాక్టివా 125cc ఎవరైతే కొంచెం దానికి మినహాయింపుగా బెటర్ రైడ్స్ని పొందాలి, బెటర్ పికప్ని ఎంజాయ్ చేయాలనుకుంటే యాక్టివా 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఇది మనకి డీలక్స్ హెచ్ స్మార్ట్ అని చాలా వేరియంట్స్ లభిస్తుంది. కొత్తగా 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ తోటి దీన్ని అప్గ్రేడ్ చేశారు. 1,16,000 రూపాయల నుంచి 1,22,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా మీకు 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ని ఖచ్చితంగా ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే యాక్టివా 6 నుంచి బెటర్ పికప్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా యాక్టివా 125cc నిలబడుతుంది. సిటీలో రైడ్ చేసుకోవడం కోసం, డైలీ కమ్యూట్ చేయడం కోసం, లేడీస్ జెంట్స్కి కావచ్చు, రిలయబుల్ ట్రస్టీ రీసేల్ వాల్యూ కలిగినటువంటి హోండా యాక్టివా 125cc ఖచ్చితంగా మీరైతే 2025లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ హోండా నుంచి హోండా డియో 110, డియో 125cc. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ డియో 110cc యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,06,000 రూపాయల నుంచి 1,09,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ వెహికల్ సిటీలో రైడ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్ స్పోర్టియర్ వెహికల్ అన్నమాట. అలాగే డియో 125cc వెహికల్ కూడా మనకి ఈ మధ్య కొత్తగా 2025లో 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ తోటి చాలా మంచిగా అప్గ్రేడ్ చేశారు. చాలా స్పోర్టియర్గా అండ్ ఎర్గనామిక్స్ అన్ని కూడా సిటీలో నడుపుకున్నటువంటి అగ్రెసివ్ స్కూటర్ లాగా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి 1,16,000 రూపాయల నుంచి 1,22,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ మధ్యలో మీకు లభిస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్టియర్ స్కూటర్. మీరు కొంచెం స్టైలిష్ లుక్ని యాడ్ చేయాలి స్కూటర్ కనుక్కున్నట్లయితే హోండా నుంచి ఏకైక స్పోర్టియర్ వెహికల్ హోండా డియో. ఈ మోడల్స్ని ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయొచ్చు. ఇంకా మైలేజ్ వచ్చేసరికి డియో 110 మీకు 50 kmpl మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటే డియో 125 40 నుంచి 45 kmpl తోటి మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియోలో నేను అన్ని హోండా వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ని అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్పడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్నటువంటి హోండా డీలర్షిప్ ఏరియాని అయితే విజిట్ చేయండి. నేను చెప్పిన ప్రైజెస్కి అప్రాక్సిమేట్లీ 1,500 నుంచి 2,000 రూపాయల వేరియేషన్ రావచ్చు. బికాస్ ఆఫ్ మీ డీలర్షిప్ ఏరియాని బట్టి మీరు కొనే టైంని బట్టి ఇవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఎఫర్ట్స్ని లైక్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో కలుస్తాను.